ఐ థింక్ ఈ యుఫోరియా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దేవరా 1, 2 Yes, అండ్ yes. పుష్ప 2 తర్వాత నాకు తెలిసి 3 కూడా మోస్ట్లీ ప్రాబ్లీ ఉంటుంది. ఎందుకంటే అది నాకు idea నాకు లేదు. తెలిసినంత వరకు అయితే పుష్ప 3 విల్ అవునా? డెఫినెట్లీ దేర్ అండ్ Maybe, యుఫోరియా ఇలానే hopefully. కంటిన్యూ అవుతుంది. మీరు కూడా తెలుగు ఆడియన్స్ కి కానీ తెలుగు పీపుల్ కి ఇలా కనెక్ట్ అవుతూ వస్తున్నారు కదా. Yes, తెలుగు ఆడియన్స్ అంటే మీకు ఇంతవరకు వచ్చిన రెస్పాన్సెస్ ఎలా ఉండేది వాళ్ళ దగ్గర నుంచి? చాలా చాలా ఒక మంచి రెస్పాన్స్ దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు షూటింగ్ చేస్తున్నప్పుడు నేను యూఫోరియా చూస్తున్నా. బేసికలీ మొన్న మన పుష్ప సెట్లో చేస్తున్నప్పుడు సార్ వచ్చి ఒక చిన్న చిన్న కరెక్షన్స్ చెప్తుంటే అది కరెక్ట్గా చేసినప్పుడు అందరూ ద హోల్ సెట్ వచ్చి నాకు చెప్పేవారు, చాలా బాగానే చేశారు, ఇది నాకు చాలా నచ్చింది అని. కొన్ని లైన్స్ ఉన్నాయి, చిన్న చిన్న లైన్స్, నాకు ఇచ్చిన లైన్స్ ఐఎమ్ ష్యూర్ పుష్ప 2 వచ్చిన తర్వాత ఆ లైన్స్ ఒక మీమ్ అండ్ ట్రోల్ మెటీరియల్ అయిపోతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ నాకైతే. డెఫినెట్లీ. అంటే ఈ సినిమాకి సంబంధించి పుష్ప 2కి సంబంధించి ఐ థింక్ సుకుమార్ గారు మిమ్మల్ని బాగా హక్ చేసుకొని చాలా అప్రిషియేట్ చేశారని విన్నా సెట్స్ లోంచి. ఒక రోజు అలాగే షూట్ జరుగుతున్నప్పుడు చిత్తూరు యాక్సెంట్ ఇలాంటి వేరే వేరే యాక్సెంట్స్ ఉన్నాయి మన సినిమాలో. సో ఆ ఒక యాక్సెంట్లో నాకు డైలాగ్స్ ఇచ్చారు. ఆ డైలాగ్ ఇచ్చినప్పుడు, ఆ డైలాగ్లో ఇచ్చినప్పుడు బాగానే తీసుకున్నా. అండ్ సార్ అనుకోలేదు నేను తెలుగు ఇంత బాగానే మాట్లాడతాను. సో షార్ట్ అయిన వెంటనే వచ్చి హగ్ చేసుకుని ఒక కిస్ చేసి సారీ అన్నారు. సార్ మీరు కిస్ చేసేదే మనకి ఒక సౌభాగ్యం సార్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఆ రోజు నాకు ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్, కళ్ళలో. సో యాజ్ యాక్టర్ గా మీరు నాకు తెలిసి చాలా హ్యాపీ అండ్ చెరిష్ మూమెంట్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒక యాక్టర్ కి అప్రిషియేషన్ కావాలి, ఆ డైరెక్టర్ నుంచి, ఆ సెట్ నుంచి ఆ అప్రిషియేషన్ కావాలి. అది దొరికిందంటే మనం చేస్తున్న పనికి ఓకే, ఒక ప్రాపర్ ఇది దొరుకుతుంది. అండ్ మీరు యాక్చువల్లీ ఇప్పుడు KGF లో వర్క్ చేశారు ప్రశాంత్ నీల్ గారితో. ఆయన ఐ థింక్ కంటిన్యూస్లీ మూవీస్ హీ అనౌన్స్డ్. ఐ థింక్ ఏంటి అంటే మీరు నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ ప్రశాంత్ నీల్ గారు మూవీస్ లో కనిపించబోతున్నారు? అది ప్రశాంత్ సార్నే అడగాలి. సార్ ఎప్పుడు నెక్స్ట్ మమ్మల్ని కాస్ట్ చేస్తారు అని. ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ NTR సార్తోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఏదైనా క్యారెక్టర్ నాకు సెట్ అవుతుంది అంటే సరే. గుడ్ ర్యాప్ విత్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ సార్తో అయితే నేను అప్పటి నుంచే KGF టైం నుంచే మాట్లాడుకొని వీ హ్యావ్ దట్ ప్రాపర్ ర్యాప్ సార్తో. ఇట్ హస్ బీన్ రియలీ గుడ్. అండ్ ఒక మంచి డైరెక్టర్ అని అందరికి తెలుసు, కానీ ఒక మంచి మనిషి అని కూడా అందరికీ అది తెలియదు. ఎవరు వాళ్ళతో వర్క్ చేస్తారో లేదంటే వాళ్ళ చుట్టూ ఉంటారో వాళ్ళకే తెలిసి ఉంటుంది. అది నేను చూసి ఐ థింక్ మేము మిమ్మల్ని ఐ థింక్ సలార్ 2లో కానీ ప్రశాంత్ నీల్ NTR కాంబోలో కానీ డెఫినెట్లీ చూడబోతున్నాం అని అయితే. ఏమైనా ప్రశాంత్ సార్ అనుకుంటే దెన్ హోప్ఫుల్లీ అది. మీరు ఇంత తెలుగు మాట్లాడుతున్నారు, ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలో చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ విల్ గెట్ మెనీ రోల్స్. అని అంటే యాక్చువల్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు దయాలో చూసిన మిమ్మల్ని దయా డిఫరెంట్ అసలు మీ ఈ గెటప్ ఇదంతా పెట్టుకొని, దీంట్లో చూస్తే కంప్లీట్ ఈ గెటప్. అది అయిన తర్వాత అంటే ఆ క్యారెక్టర్ కి కొంచెం ఏజ్ ఎక్కువ కనపడాలని, ఒక 35 to 40 ఏజ్ కనపడాలి అని ఒక థాట్ లో ఇది చేశారు. సో కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేసుకున్నా నేను ఆ క్యారెక్టర్ కోసం. బియర్డ్ అని తీసేసిన. ఆ తర్వాత వెన్ ఇట్ కేమ్ టు పుష్ప ఆర్ దేవరా వాళ్ళకి కొంచెం యంగ్ కావాలి అన్నారు. సో కొంచెం వెయిట్ లాస్ చేసుకొని ఆ బియర్డ్ అని ఇది చేసుకొని అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయింది వాళ్ళు అనుకున్నట్టు. అండ్ ఎస్, ఇట్ హస్ బీన్ గోయింగ్ ఆన్ దట్ వే. గోయింగ్. అండ్ డెఫినెట్లీ మేము నెక్స్ట్ ఫర్దర్ సినిమాలో కూడా మేము మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూలకు పిలుచుకోవాలి. అండ్ ఆ మూవీస్ కోసం కూడా మీరు చాలా మాట్లాడాలి. మీరు స్టార్ట్ అవడం ఇప్పుడు హీరోగా కన్నడలో చేశారు ఫిల్మ్స్ అండ్ యాంటగోనిస్ట్ గా ఇప్పుడు అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ హీరోగా చేద్దాం అని అనిపిస్తుంది ఏమన్నా? అంటే ఎస్, ప్లాన్స్ అయితే ఉంది. ఒకే స్టీరియోటిపికల్ క్యారెక్టర్ చేయాలనే ఒక థాట్ లేదు, కొంచెం చేంజ్ అవ్వాలి. కానీ ఫస్ట్ ఆడియన్స్కి ఒక గుర్తుపడేలాగా ఒక ఇది క్యారెక్టర్స్ చేయాలి అని ఒక థాట్. సో అందుకే ఇనీషియలీ నెగటివ్ క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నా. హోప్ఫుల్లీ ఫ్యూచర్ లో పాజిటివ్ క్యారెక్టర్స్ వస్తుంది. చేసినంత వరకు నాకు తెలిసి మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి కదా దయా కానీ ఇప్పుడు దేవరా సినిమాలో కానీ. ఆబ్వియస్లీ పుష్ప 2 అంటే ఇట్స్ వరల్డ్ మొత్తం తెలిసిపోతుంది పుష్ప. అండ్ మీరు ఇంకొక ఫిల్మ్ కూడా చేసినట్టు అంటే ప్రాజెక్ట్ జరుగుతుంది త్రినాథరావు సార్ వాళ్ళ బ్యానర్ లో, నకీనా నరేటివ్స్ లో. అండ్ అదొక కల్ట్ ఫిల్మ్ అనే చెప్పొచ్చు. సెకండ్ లీడ్ గా చేస్తున్నా. మన విక్రమ్ సహదేవ్ గారు ఉన్నారు. సో వాళ్ళు ద లీడ్ అండ్ ఐఎమ్ ప్లేయింగ్ ద సెకండ్ లీడ్. అది కూడా కొంచెం నెగటివ్ క్యారెక్టర్ అనే చెప్పొచ్చు. ప్రస్తుతానికి వైజాగ్ దగ్గర అనకాపల్లిలో షూట్ జరుగుతుంది. అండ్ ఇట్ ఇస్ కమింగ్ అవుట్ గ్రేట్ అనే చెప్పొచ్చు. ఒక 4-5 days షూట్ చేసాం అక్కడ. అండ్ ఈవెన్ త్రినాథరావు సార్ ఇస్ లవింగ్ ద క్యారెక్టర్స్. సర్రే రాశారు, కంప్లీట్ స్టోరీని సర్రే రాశారు. కానీ ఆ
ఇది ఆ ఎసెన్స్ ఎలా ఉంటది, అనకాపల్లి సార్ ఊరు వచ్చి అనకాపల్లినే, సో ఆ క్యారెక్టర్ ఎలా ఉంటది అనే అన్ని ఇది పాయింట్స్ వాళ్ళు చెప్తారు, ఇన్పుట్స్ ఇస్తారు. అది చేసినప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ షూర్ ఆ సినిమా కూడా మంచిగా వచ్చి ఎవ్రీబడి ప్రాపర్ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యే ప్లాన్స్ అయితే తొందరలోనే ఉన్నట్టున్నాయి. 2025కి షిఫ్ట్ అయిపోద్దాం అనే ఒక ప్లాన్ లో ఉన్నాను.